క్రెడాయి విజయవాడ ప్రాపర్టీ షోకి రండి. ప్రివిలేజ్ కూపన్తో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ప్రతిరోజు ₹1,00,000 విలువైన డైమండ్ జ్యువెలరీ గెలుచుకోండి. డోంట్ మిస్ ఇట్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ ఈ మాట ఎత్తితేనే బెంబేలెత్తిపోవాల్సి వస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఒక 6 ఏళ్ల బాలుడి మరణం అనేది ఇప్పుడు అందరినీ కంట తడి పెట్టిస్తోంది. ఓ డాక్టర్ పెట్టిన పోస్టు ట్విట్టర్లో వైరల్గా మారింది. ఓ చిన్న బాబుకు క్యాన్సర్ వచ్చింది. డాక్టర్తో నాకు క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ గురించి మా పేరెంట్స్కి చెప్పకండి, నేను బతికి ఉన్నన్నాళ్ళు కూడా నా పేరెంట్స్ సంతోషంగా ఉండాలి అని ఆ బాబు డాక్టర్లను రిక్వెస్ట్ చేశాడు. ఆ బాబు చనిపోయిన తర్వాత ఎవరైతే ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ డాక్టర్ గారు ట్విట్టర్లో తన ఈ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది. ప్రస్తుతం నాతో పాటు జూమ్ లైన్లో రెడీగా ఉన్నారు యాంటీ క్యాన్సర్ క్యాంపెయినర్ సురేష్ గారు. ఆయనతో ఈ స్టోరీ గురించి మాట్లాడదాం. నమస్తే సురేష్ గారు. సురేష్ గారు, ముందుగా మనం ఈ కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. ఈ బాబుకి ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో, చాలా చిన్న బాబు, ఆ వయసులోనే అతను ఎంత మెచ్యూరిటీని ప్రదర్శించి తన తల్లిదండ్రులు బాధపడకూడదు అని ఎంతో బాధని దిగమింగాడు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అండి. ఈ స్టోరీ గురించి మీకు తెలిసిన డీటెయిల్స్ చెప్పండి. యాక్చువల్లీ ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది, అంటే ఆ డాక్టర్ మళ్ళీ రీట్వీట్ చేయటం వల్ల. కానీ ఇది యాక్చువల్లీ 2023 స్టోరీ, 2023 జనవరిలో వచ్చిన స్టోరీ. ఆ బాబుకి గ్లయోబాస్టోమా మల్టీఫార్మి అనే ఒక రేర్ బ్రెయిన్ కి సంబంధించిన క్యాన్సర్. అది యాక్చువల్లీ క్యాన్సర్ లో డిటెక్ట్ అయ్యే టైంకే, ఏ క్యాన్సర్ అయినా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డిటెక్ట్ అయ్యే టైంకే 4th, 3rd స్టేజ్ అది వాళ్ళ దురదృష్టం, లేకపోతే ఇంకా నేచర్ అని చెప్పాలి, దేవుడి అని చెప్పాలి. 4th స్టేజ్కి వచ్చేసరికి ఆ బాబుకి చాలా సివియర్ కండిషన్ ఉంది. ఆ కండిషన్ లో లెఫ్ట్ సైడ్, యాక్చువల్ గా బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ కి ఇష్యూ ఉంది. దానివల్ల తనకి పారాలసిస్ కూడా వచ్చింది. వీళ్ళు ఇదంతా గుర్తించే టైంకే ఇప్పుడు చాలా పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు కదా, వాళ్ళు ఆ అబ్బాయి తనకున్న సిమ్టమ్స్ ని తన ట్యాబ్ లో చెక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ బాబుకి రియలైజ్ అయిపోయాడు, ఇది నాకు వచ్చింది క్యాన్సర్, నాకు ఇంకెక్కువ టైం లేదు అని. అంటే ఇప్పుడు నేను చెప్తుంటే కూడా నాకు చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఆ కండిషన్ ని ఆ ఏజ్ బాబు డైజెస్ట్ చేసుకోవడం అనేది ఒక విషయం అయితే, దాన్ని మళ్ళీ నా పేరెంట్స్ కి తెలవద్దు అని డాక్టర్స్ రిక్వెస్ట్ చేయడం అనేది ఇంకా పీక్స్ అన్నమాట. అంటే ఏమంటారు అంటే, పరిణితి అంటారు కదా, పరిణతి చెందిన అని అంటారు కదా, పువ్వు పుట్టగానే వర్ణిస్తారు. ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ మనం ఇక్కడ వాడొచ్చు. ఎందుకు అని అంటే, నాకు అయింది డాడీ, నాకు అయింది మమ్మీ అని చిన్న దెబ్బ తగిలితేనే బాగా ఏడ్చే స్టేజ్ అది. 8 years అంటే చాలా తట్టుకోలేని స్టేజ్. అలాంటిది ఎంతో మెచ్యూర్గా నా పేరెంట్స్ నా తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉండాలి, అసలు నాకు ఇది ఉంది అని తెలవద్దని రిక్వెస్ట్ చేయడం అనేది చాలా, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఒక బాధ అన్నట్టు. ఆ డాక్టర్, మనం ఇప్పుడు మాట్లాడుకుంటూనే మనం అసలు ఆ సిచ్యువేషన్ ని మనం ఊహించుకుంటూనే మనం ఇమాజిన్ చేసుకోలేనంత పరిస్థితి ఉంది. అలాంటిది అక్కడ ఉన్న పేరెంట్స్ కానీ, లేకపోతే అది ఫేస్ చేసిన డాక్టర్ కానీ, వాళ్ళ ఆ కండిషన్ మీరు ఒక్కసారి ఇమాజిన్ చేస్తే తట్టుకోలేరు ఎవరైనా. అంటే ఈ ఈ స్టేజ్ ని దాటడం చాలా చాలా కష్టం అండి ఎవరికైనా. అంటే ఇద్దరు వచ్చిన విక్టిమ్ అయినా, అది ఫేస్ చేసిన పేరెంట్స్ అయినా, ట్రీట్ చేసే డాక్టర్ అయినా. అంటే డాక్టర్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తారు కాబట్టి వాళ్ళకి సరే కన్సోల్ చేయగలుగుతారేమో. కానీ ఒక ఫ్యామిలీలో ఒకసారి ఒక పర్సన్ క్యాన్సర్ పేషెంట్ వచ్చారంటే తన ఆ లైఫ్ మొత్తం ఎంటాడుతూనే ఉంటుంది ఆ ఫ్యామిలీని. అది ఇక్కడ చాలా మాట్లాడుకోవాల్సిన విషయం. అంటే ఈ స్టోరీ మనం ముందుకు తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే, దీని ద్వారా చాలా మంది ఎడ్యుకేట్ అయ్యి కొంచెమైనా జాగ్రత్త పడతారనేది సుమన్ టీవీ చేసే ప్రయత్నం కానీ, మీరు చేసే ప్రయత్నం కానీ, యాంటీ క్యాన్సర్ క్యాంపెయినర్ గా నేను చేసే ప్రయత్నం కాదు. సురేష్ గారు, ఇక్కడ మనం ఆ బాబుతో పాటు ఆ పేరెంట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ అప్పటికే చాలా మంది డాక్టర్స్ని కన్సల్ట్ చేశారు. వాళ్ళకి తెలుసు బాబుకి క్యాన్సర్ వచ్చింది, అది మెదడు క్యాన్సర్, 4th స్టేజ్లో ఉంది, బాబు 6 monthsకి మించి బతకడు అని. సెకండ్ ఒపీనియన్ కోసం ఈ డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి డాక్టర్తో మాట్లాడి బయటికి వెళ్ళారంటే, ఆ టైంలో బాబు లోపలికి రాలేదు. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఆ బాబుని లోపలికి పిలిచి మాట్లాడినప్పుడు ఇదంతా జరిగింది. కానీ
తమ కొడుక్కి క్యాన్సర్ వచ్చిందని అటు పిల్లాడికి తల్లిదండ్రులు చెప్పలేదు, తల్లిదండ్రుల దగ్గర పిల్లాడు బయటపడలేదు. ఎవరికి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండడానికి, ఆ చివరి రోజుల్ని గడపడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు, వర్కింగ్ పేరెంట్స్. తమ ఉద్యోగాలకి కూడా రాజీనామా చేసి ఆ పిల్లాడికి నచ్చిన వంట చేసి పెడుతూ, నచ్చినట్టుగా ఉంటూ, ఆటలాడుతూ, చివరికి అమెరికాకు కూడా అబ్బాయిని తీసుకెళ్ళి చివరి రోజుల్లో 6 నెలల పాటు అతన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించారు. 6 నెలల ఆయుష్ కాస్త 8 నెలలకు పెరిగింది. ఆ తర్వాత ఆ బాబు చనిపోయాడు. అంటే డాక్టర్లు ఇటు పేరెంట్స్ చేసిన క్యాన్సర్ అనేది ఎలా ఉంటుందో మనందరికీ తెలిసింది కదా. అయితే మీ దగ్గరకు కూడా ఇలాంటి కేసెస్ చాలా వస్తూ ఉంటాయి సురేష్ గారు. ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం అందరం భయపడిపోతున్నాం, రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాం, డాక్టర్లు మాత్రం ఏం చేయగలరు? అయితే అసలు ఈ క్యాన్సర్ అనేది రాకుండా ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాక్చువల్గా మేడం, అందరం రాగానే పరిగెడుతున్నాం. అది నాట్ ఓన్లీ క్యాన్సర్, ప్రతి జబ్బుకి అంతే. తలనొప్పి వస్తే సిమ్టమ్ వస్తే పోతాము, కాళ్ళ నొప్పి వస్తే సిమ్టమ్ వస్తే పోతాము. కానీ ఆ సిమ్టమ్ రావడానికి ముందే చాలా రోజుల ముందు నుంచే దానికి బీజం పడుతుంది అన్న విషయం చాలా మంది మర్చిపోతున్నారు. మనకి అడ్వాన్స్డ్ మెడిసిన్ వచ్చింది, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చింది. అదంతా వచ్చిన తర్వాతనే వచ్చింది. అంటే ఒక డిసీజ్ ఉంటే దానికి పరిశోధన చేసి దాన్ని తగ్గించడానికి, లేకపోతే దాన్ని అక్కడ నిలువరించడానికి జరిగిన ప్రయత్నాలు జరిగాయి తప్ప రాకుండా చేయడానికి అన్నది అడ్వాన్స్ మెడికల్ సైన్స్ లో లేదు. కానీ మన ఇంటి ఒంటిల్లు ఇచ్చింది, మన ఆయుర్వేదం ఇచ్చింది, మన నేచర్ మెడిసిన్ ఇచ్చింది, మన ప్రకృతి ఇచ్చింది, మన ఫుడ్ ఇచ్చింది. మన భారతీయ సాంప్రదాయంలో పురాతన కాలం నుంచి ఉంది. ఇది తింటే ఇది రాదు, ఇది తింటే ఇది రాదు అని మనకు తెలియకుండానే మన ఒంటింట్లో, మన ఫుడ్ లో మనకు తెలియకుండానే మన బాడీని యాక్టివేట్ చేసేలాగా, మన రోగనిరోధక శక్తిని పెంచేలాగా, మనని హెల్దీగా ఉంచేలాగా గొప్పగా సృష్టించబడింది. కానీ అది అవన్నీ మర్చిపోయి మనం పరిగెత్తి ఉద్యోగ వేటలో, డబ్బుల వేటలో, కెరీర్ వేటలో, సక్సెస్ వేటలో ఇవన్నీ పరిగెత్తు మనం వాటిని న్యాచురల్ గా వచ్చిన వాటిని అన్నింటినీ డిస్కంఫర్టబుల్ చేసుకుంటూ మనం ఇలాంటి జబ్బుల బారిన పడుతున్నాం. లెట్స్ సే నేను ఒక చిన్న విషయం చెప్తా. ఇక్కడ మనం ఈ స్టోరీ మాట్లాడుకుంటున్నాం అంటే ఎప్పటిదో మాట్లాడుకోవటం కాదు. ఇప్పుడున్న కండిషన్ కి ఇంకా 100 రెట్లు ఇంకా ముందు ఇంకా చూడబోతున్నాం. ఎప్పుడో 3 సంవత్సరాల స్టోరీ మాట్లాడుతున్నాం, కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకొక 2 years 3 years లో ఇంకెక్కువ మంది అవుతారు, ఇంకొక 10 years లో ఇంకెక్కువ మంది అవుతారు. అంటే ఎక్కడో ఒక కేసు చూసిన మనం ఇవాళ ప్రతి 10 మందిలో 5గురిని చూస్తున్నాం. ఎందుకు అనంటే మనం మార్చలేనంత దూరం వచ్చేసాం, అంత అడల్టరేషన్ అయిపోయాం ఫుడ్ లో, పొల్యూషన్ లో, అన్నిట్లలో. కానీ మనని మనం కాపాడుకునే శక్తి ఇప్పటికీ మన చేతుల్లో ఉంది. అది మన న్యాచురల్ ఫుడ్, మన న్యాచురల్ మెడిసిన్, మన ఆయుర్వేద, మన ఇంగ్రీడియంట్స్. ఏం చెప్తా అంటే ప్రతి మనిషి 100 సంవత్సరాలు హ్యాపీగా జీవించడానికి మన తల్లి మనకు కారణం. మన తల్లి మనకు 7 రోజుల మొదటి పాలు ఏదైతే ఉందో ఆ పాలల్లో ఆ తల్లికి సంబంధించిన రోగనిరోధక శక్తి అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని మనం 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు వచ్చేసరికి రకరకాల ఫుడ్లతో, రకరకాల యావిగేషన్స్ తో దాన్ని చంపేస్తూ, రోగనిరోధక శక్తిని చంపేసి, మనం న్యాచురల్ గా ఉండే డిఫెన్స్ సిస్టమ్ చంపేసి మెడిసిన్స్ మీద ఆధారపడుతూ, వేరే దాని మీద ఆధారపడుతూ ఇలాంటి వాటికి పోయే కారణం. మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి, మన ఇమ్యూన్ సిస్టమ్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. దానికి చాలా మంచి సైన్స్ ఉన్నాయి, చాలా మంచి శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసినవి ఉన్నాయి. అన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా మనం వాటి నుంచి ప్రివెన్షన్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక సర్టెన్ ప్రోటోకాల్ ఉంటుంది, దాన్ని ఫాలో అయ్యి చేయడం జరుగుతుంది. లాస్ట్ దాకా వెళ్ళి ఐఎమ్ సారీ అనడం తప్ప వేరే ఏమీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వరూప మేడం. ఎందుకు అని అంటే సురేష్ గారు, ఇంకొక క్వశ్చన్ మెయిన్ ఏంటంటే అసలు ఈ క్యాన్సర్ వచ్చింది అనేది తెలియడంతోనే సగం చచ్చిపోతూ ఉంటారు పేషెంట్స్ కావచ్చు, అటు కుటుంబ సభ్యులు కూడా. ఆ బాధ నుంచి బయటపడడానికి చాలా టైమే పడుతుంది. ముఖ్యంగా అసలు ఈ బాబు స్టోరీ చూసుకున్నప్పుడు ఆ బాబు ఒకవైపు ఫిజికల్గా ఎంతో ఇబ్బంది పడుతున్నా సరే మానసికంగా ఎంతో స్థైర్యంగా ఉన్నాడు. ఇటువైపు చూసినప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో మెచ్యూరిటీ ప్రదర్శించారు. ఇలా ఎవరికైనా క్యాన్సర్ వచ్చినప్పుడు సరే ఫిజికల్గా చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటారు డాక్టర్స్, మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ మెంటల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. మీరు క్యాన్సర్ నుంచి బయట వచ్చిన వాళ్ళ స్టేజ్ చూస్తే ఇప్పుడు ఈ కేసులో కూడా 6 నెలలు అన్న టైం 8 నెలలు పెరిగింది. ఎందుకు పెరిగింది? వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఉందని ఇద్దరు మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఎప్పుడైతే మెదర్ స్ట్రెస్ ని తగ్గిస్తుందో, ఎప్పుడైతే దాని గురించి ఆలోచించడం మానేస్తామో, మన బాడీ దానికి తగ్గట్టుగా మౌల్డ్ అయిపోయి దానికి తగ్గట్టుగా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకనే
అసలు ఏదైతే ప్రాబ్లం ఉందో నాట్ ఓన్లీ క్యాన్సర్ ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ దాని గురించి ఆలోచించడం అనేది మానేసి దానికి సొల్యూషన్స్ ఏమున్నాయని వెతకటం అనేది స్టార్ట్ చేస్తే చాలా తొందరగా మనం బయటికి రావచ్చు. లెట్స్ సే మనం చాలా మంది క్యాన్సర్ సర్వైవర్స్ ఉన్నారు. వాళ్ళని చూస్తే వాళ్ళ విల్ పవరే వాళ్ళని బతికించింది. వాళ్ళ మెడిసిన్ తీసుకుంటున్నా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, ఏం తీసుకుంటున్నా వాళ్ళు దాన్ని వదిలేసి దాన్ని ఉంది అని ఆలోచించడం మానేసి వాళ్ళ వ్యాపకం ఏదో ఒక నావిగేషన్ లో, లేకపోతే ఏదో ఒక ఎడ్యుకేషన్ లో, లేకపోతే ఏదో ఒక ఆటలో, లేకపోతే ఏదో ఒక ఆర్ట్ లో వాళ్ళని వాళ్ళు బిజీ చేసుకొని వాళ్ళని స్థైర్యం, గుండె స్థైర్యం పెంచుకొని ఉండడం వల్ల మాత్రమే మెడిసిన్ తో పాటు ట్రీట్మెంట్ తో పాటు బయటకు వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా వీళ్ళ పేరెంట్స్ చేసింది కూడా అదే. మనం ఉన్న టైంని చాలా క్వాలిటీ టైంని చాలా హ్యాపీగా ఎంజాయ్ గా చేయాలి అనే ఉద్దేశంతోనే ఆ బాబు 2 నెలల స్పాన్ పెరిగింది. ఇక్కడ కూడా అంతే. వచ్చింది అని బాధపడడం కంటే వచ్చిన తర్వాత దానికి చేయాల్సిన ఏంటి అనేది ఇంపార్టెంట్. చాలా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఏంది అని అంటే డిటెక్షన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ జరగడానికి మధ్య కాలాన్ని చాలా మంది బాధతోని అటు ఇటు తిరగడంతోని దాన్ని లాస్ అవుతూ ఉంటారు. అది గ్యాప్ ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి అంటే యాంటీ క్యాన్సర్ కి సంబంధించిన మెడిసిన్స్, న్యూట్రిషన్స్, ఫుడ్, తర్వాత ఎన్వైరన్మెంట్, పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అండ్ మెడిటేషన్, యోగా, ఇలా పాజిటివిటీ, చుట్టూ పాజిటివిటీని పెంపొందించే లాంటి క్లైమేట్ ని సృష్టించుకోవాలి. అండ్ మనసుగా స్ట్రాంగ్ గా ఉండాలి, ఆత్మస్థైర్యంతో ఉండాలి. పక్కన వాళ్ళు కూడా ఎప్పుడు నీకు ఇది వచ్చిందంట, అది వచ్చిందంట, ఇది వచ్చిందంట అని పరామర్శించే వాళ్ళు కాకుండా హ్యాపీగా ఉంచే వాళ్ళు ఉంచుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ పెరుగుతుంది. అండ్ వాళ్ళు డిసీజ్ నుంచి చాలా తొందరగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఒక 12 సంవత్సరాల బాబుని ట్రీట్ చేసిన. 12 సంవత్సరాల బాబు ట్రీట్ చేస్తే ఇవాటికి చాలా హ్యాపీగా, హెల్తీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అవుట్ ఆఫ్ క్యాన్సర్ అయ్యాడు. వాళ్ళకి ఒక్కటే చెప్పిన, మీ బాబు ఏ ప్రాబ్లం లేదు, జస్ట్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అది నార్మల్ గా అందరికి ఉండేదే, కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పా. ఇది మీరు ఎప్పుడైతే డైజెస్ట్ చేసుకుంటారో మీ బాబు హెల్తీగా ఉంటారు అని చెప్పా. దాంతో పాటు మనం ఇచ్చిన ప్రోటోకాల్ ఎలాగో ఉంది. వాటితోని వాళ్ళు ఆ అబ్బాయి 12 సంవత్సరాల బాబు ఇవాళ హెల్తీగా ఉన్నారు. నాకు చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా, సంతోషంగా అనిపిస్తుంది. తనను చూసి ఇంకా 2-3 వచ్చి మన దగ్గరకు వచ్చి దానికి బయటపడిన సందర్భాలు ఉంటాయి. అంటే పెద్దవాళ్ళు వచ్చినా కానీ మనం ఒకటే చెప్తా, అమ్మ మీరు చేయాల్సింది ఏంది అని అంటే ఇప్పుడు దాని గురించి ఆలోచించి చేసేది ఏమీ లేదు. మీరు దాని నుంచి బయటకు రావడానికి మంచి ఏమున్నాయో, మీకు ఎక్కడ మంచి హ్యాపీ ఉంటుందో, ఎక్కడ సంతోషం ఉంటుందో, ఎక్కడ మీ చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళతోని గడపండి అని చెప్తాం. విన్న వాళ్ళు చాలా బాగుంటారు. వినని వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి ఏలుస్తున్న వాళ్ళు తొందరగా వాళ్ళ టైంని లాస్ కావాల్సిన అవసరం వస్తుంది. ఆ అది చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఈ కేసెస్ లో. క్యాన్సర్ వచ్చింది అని భయపడడం కంటే రావడానికి ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ క్యాన్సర్ వచ్చినా మానసికంగా ఎలా ధైర్యంగా ఉండాలి అనేది చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ.